నమస్తే, వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సహజంగా మనం అంటూ ఉంటాం, అంటే లేడీస్ కొంగులకి ఎటువంటి వాళ్ళనైనా కట్టేసుకుంటారు అని. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి వీడియో, ఒక జీవిత ఖైదు పడినటువంటి ఒక ముద్దాయితో ఒక లేడీ డాన్, అది కూడా హాస్పిటల్లో జరిగినటువంటి రాసలీలలు. సో ఇట్లా ఈమె శ్రీకాంత్ అనే వ్యక్తితో ఆమె తన కొంగును కట్టేసుకుంది. ఏకంగా శ్రీకాంత్ని పేరోల్ మీద బయటికి తీసుకురావడానికి పోలీసు అధికారులను కూడా కొంగును కట్టేసుకుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి ఆమె ఇప్పుడు పోలీసుల్ని, ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, మొత్తం వ్యవస్థల్ని చక్రం తిప్పుతూ లేడీ పుష్పగా మనం చెప్పుకోవచ్చు. అంటే పుష్పక్క, లేడీ పుష్పకగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదుపుతోంది. అంటే రాజకీయాలంటే కూడా ఈ వ్యవహారం కుదుపుతోంది. అంటే దీని వెనకాల ఉన్నటువంటి బడా నాయకులు ఎవరు, ఈమె వెనకాల ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, అసలు ఎట్లా వచ్చింది, ఇదంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అసలు సీన్ కట్ చేస్తే ఏం జరిగిందంటే, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తితో ఒక మహిళ రాసలీలలు చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఎవరు ఏంటి అని కనుక డిగ్ చేసుకుంటా పోతే, ఆసుపత్రిలో ఖైదీతో ఉన్నటువంటి అరుణ అనే మహిళ అని తేటతెల్లమైపోయింది. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్గా మారుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పోలీసులు కూడా ఈ అంశంలో కొంత, మరి అక్కడ అంత రాసలీలలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చోద్యం చూస్తూ ఉండిపోయారా, ఎందుకు అడ్డుకోలేకపోయారో అనే ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏం జరిగిందంటే, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి అరుణ, మరి ఆమె లీలలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆమె మహిళా పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నటువంటి పరిచయాలతో ఖైదీని బయటికి రప్పించింది. మరోవైపు ఆమె మీద గత కొంతకాలంగా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఒక హత్య కేసులో దోషి అని తేలడంతో గూడూరుకు చెందినటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తికి కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. 2010 నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో అతను జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడు శ్రీకాంత్. మరి 2018 నవంబర్లో మళ్ళీ పోలీసులకు చెక్కి అప్పటి నుంచి ఆయన జైలు జీవితం అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, పేరోల్ కోసం ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ అప్లై చేసుకున్నాడు. కానీ శ్రీకాంత్ బయటకు వస్తే మళ్ళీ తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉందనేది పోలీసు అధికారులు భావించి అతనికి పేరోల్ ఇవ్వొద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు నెల్లూరు జైలు సూపరింటెండెంట్కి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు, ఆ పేరోల్ని. అయినా ఆ ఇద్దరు ఎస్పీలు చెప్పినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ అతనికి 30 రోజుల పాటు పేరోల్ కూడా మంజూరు చేస్తూ కొద్ది రోజుల క్రితం హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయినాయి. ఇక చూసుకోండి ఎంత లెవెల్లో పైరవి నడిపిందో ఈ లేడీ అరుణ. ఒకసారి ఆ వీడియోని చూద్దాం, చూసిన తర్వాత నేను ఇన్ డీటెయిల్గా మాట్లాడతా దీని మీద. ఇది చూడండి, వస్తున్నాయి ఫీలింగ్స్ అని పాటలు పాడుకుంటున్నారు హాస్పిటల్లో. అతను హాస్పిటల్కి వచ్చింది ఎందుకు, చేతులు లోషన్లు పూస్తా, మళ్ళీ ఏమో అక్కడ 5గురు ఉన్నామన్నా నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే కూడా ఏమి చెడి చప్పుడు చేయలా, కులుకుతున్నాడు. మళ్ళీ దాన్ని వీడియోలు తీసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వీడియోలు తీసుకొని మెమరీల కింద పెట్టుకున్నారో, లేకుంటే ఏం చేయడానికి పెట్టుకున్నారో, లేకుంటే ఇదంతా ట్రాప్ కింద వేసి ఇరికించాలనే ప్రయత్నం జరిగింది తెలియదు. మొత్తానికి అయితే వీడియోలు తీశారు, బయట పెట్టారు. చూడండి, చేతులకు లోషన్లు రాయటం, ఫ్లవర్ అనుకుంటే ఇట్లా నవ్వులు పువ్వులు పూసుకుంటా, లోషన్లు పూసుకుంటా అందరి ముందు యథేచ్ఛగా బరితెగించి హాస్పిటల్కి వెళ్ళిన ఉద్దేశం ఏంటి, అతనికి మళ్ళీ చేతికి కట్టుంది. అయినప్పటికీ కూడా ఒంటి చేత్తోనే సాహసం చేశాడు సురేష్ అనే వీరుడు. మరి ఈమె అందరి ముందు ఈ బరితెగింపు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏం చేద్దామని ఆయన్ని పేరోల్ కింద తీసుకొచ్చింది, దీని వెనకాల స్కెచ్ ఉంది అంటే. ఈ వీడియోలు ఇవే బయటకు వచ్చినాయంటే ఇంకా బయటికి రాని వీడియోలు ఇంకెన్ని ఉంటాయి, ఇంకేమేమి చేశారు, హాస్పిటల్లో ఇంకేమైనా ఒక అడుగు ముందుకేసి ఇంకేమన్నా చేశారా అనేది కూడా తెలియాలి. అట్లాగే కనిపిస్తుంది అక్కడ సీన్ చూస్తూ ఉంటే. అంతమంది ముందు 5గురు ఉన్నామని అక్కడ వీడియో తీసేవాడే చెప్తుంటే, అయినా కూడా సిగ్గు, మానం, లజ్జ అన్ని వదిలిపెట్టి అక్కడ అందరి ముందు ఓపెన్గా చేస్తూ ఉంటే ఏం చేయాలి? అయితే ఇక్కడ ఏంటంటే, శ్రీకాంత్ జైల్లో ఉంటే అతని గ్యాంగ్ను ఆమె నడిపించి దందాలు కూడా చేయిస్తోంది ఈ మహిళ అనే ఆరోపణలు కూడా నెల్లూరులో ఎప్పటి నుంచో ఉన్నాయి.
మరి నెల్లూరు జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులతో కూడా ఈమెకు పరిచయాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెతో ఈ రాజకీయ నాయకులతో పాటుగా కొంతమంది సెక్రటరియట్లో ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారులను కూడా ఈమె ఇంపాక్ట్ చేయగలిగే సత్తా ఈమెకు ఉంది. అందుకని ఈమెకి ఇప్పుడు సురేష్కి పేరోల్ వచ్చింది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అంటే జిల్లా ఎస్పీలు విభేదించిన అభ్యంతరం చెప్పినా ఈయనకు హోంశాఖ నుంచి పేరోల్ మంజూరు అయ్యింది అంటే ఇక ఎంత వీర లెవెల్లో పైరువి అయిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక రకంగా నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు ఖైదీని ఎవరూ కలవకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసుల పైన ఉంటుంది. కానీ అటువంటి పోలీసులు యథేచ్ఛగా కలుస్తూ ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఈ వీడియోలు బయటకు వస్తున్నాయంటే మరి పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అరుణ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీకాంత్ని కలవటం, దగ్గరకు వెళ్ళటం, ఇటువంటి చనువుగా ఉన్నటువంటి బిహేవియర్ బయటపడుతున్నటువంటి నేపథ్యంలో మరి హాస్పిటల్లో ఖైదీ శ్రీకాంత్ ఆమెతో సరసాలాడినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు తీవ్రమైనటువంటి వివాదంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది కనిపిస్తోంది. మరోవైపు నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతోంది అనేది ఒక చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి నెల్లూరు అరుణ ఇప్పుడు ఈమె పేరు దేశమంతా మారుమోగిపోతుంది. అంటే సాధారణంగా ఒక బోటిక్ అంటే బట్టల దుకాణం పెట్టుకున్నటువంటి ఆమె పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకొని ఇప్పుడంతా గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఈమె అప్పటి నుంచి అరాచకాలు చేసినా బయటికి రాలా. కానీ ఇప్పుడు సేమ్ పవర్ ప్లే చేయాలనుకున్నారు, ఆట ఎండ్ కాడపడింది, దొరికిపోయారు. ఇప్పుడు వీడియోలు సహా అన్ని బయటకు వస్తున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో నెల్లూరు జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తిని 4 రోజులు పేరోల్పై తీసుకొచ్చి పోలీసు ఉన్నతాధికారులు కూడా అంతా అతనికి పేరోల్ ఇవ్వటం సహకరించారు అంటే ఖచ్చితంగా అంటే ఎస్పీలు నిరాకరించిన పేరోల్ వచ్చింది అంటే అది కూడా హఠాత్తుగా ఆల్ ఆఫ్ సడన్ ఫైనల్గా జీవో వచ్చింది అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక అనుమానం వ్యక్తమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం కూడా ఈ అంశాల మీద ఇటువంటి అంశం మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ ఘటన మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే అంతా ఆ మహిళే చేసింది, కొంతమంది అధికారులు ఆమెకి దాసోహం అయ్యారు అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈమె పేరు అరుణ. నెల్లూరు జిల్లాలో ఏదో నార్మల్గా బోటింగ్ నిర్వహించే వ్యక్తి వైసీపీ హయాంలో ఆమె పోలీసులకి రాజకీయ నాయకులకి బొకేలు ఇస్తూ చాలా వరకు కార్యక్రమాల్లో ఆమె కనిపిస్తూ హల్చల్ చేసినటువంటి వ్యక్తి. మరి ఆ టైంలో కూడా ఆమె సెటిల్మెంట్లు చేసే ఒక లేడీ డాన్ లాగా ఆమె ఉంది అనేది కూడా కొంత కలకలం రేపింది. అయితే ఏ పనైనా పోలీస్ శాఖలో ఆమె అనుకుంటే అయిపోతుంది, చెప్తే అయిపోతుంది. దీంతో ఆమె బాగా ఒక ఫేమ్ సంపాదించింది మొత్తం పరిచయాలతోటి. అయితే ఆమె లవరే శ్రీకాంత్ హత్య కేసులో యావజ్జీవ శిక్ష. మరి అంటే ఆయన యావజ్జీవ శిక్ష పడినా నువ్వు లవ్ చేసి మరి ఆ లవర్తో ఏకంగా హాస్పిటల్లోనే శృంగారం దాకా తెరదీసింది అంటే ఈ అరాచకాలు ఎంత స్థాయిలో ఉన్నాయో లెక్కేసుకోండి. ఇక ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి తంతుకేది అడ్డు అదుపు లేకుండా అడ్డు చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా వారిద్దరి రొమాన్స్లో మునిగి తేలినా కూడా పోలీసులే అక్కడ సాక్ష్యాలుగా నిలుస్తున్నారో ఏమో అర్థం కావట్లా. కానీ ఇప్పుడు వాళ్ళే వీడియోలు తీసినట్టుగా కనిపిస్తుంది. మరి ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే గతంలో ఈమె హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అనుమానాస్పదిలో చనిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అరుణ గురించే మొత్తం అంతా కూడా చర్చించుకుంటున్నారు. ఆ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఈ లేడీ డాన్ ఎవరు, ఈమె యాక్టివిటీస్ ఏంటి అనేది అందరూ నిశ్చితంగా గమనిస్తున్నారు. అంటే ఈమెకు సన్నిహితంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరు, మరి నెల్లూరు జిల్లాలో ఈమెకు అండదండలుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, ఇదంతా కూడా ఇప్పుడు తీగలాగితే డొంక కదులుతోంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు అరుణ సాధారణ మహిళే, కానీ రౌడీ షీటర్నే ప్రేమించేంత గొప్ప మహిళ. అంటే ఇప్పుడు శిక్ష పడిందని తెలిసినా కూడా ఆయనని పెళ్లి చేసుకోవాలనుకుని లాస్ట్కి ఆయన అంటే ఎంత ఇష్టం అంటే హాస్పిటల్లో ఇప్పుడు రొమాన్స్ చేసి అంత మొత్తం సీన్ ఇప్పుడు మారిపోతోంది. అంటే ఎస్పీతో గోవా ట్రిప్కి వెళ్ళిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు జైల్లో జీవిత ఖైదుగా ఉన్నటువంటి ఎవరైతే సురేష్ ఉన్నారో ఆయనకి పేరోల్ పైన తీసుకొచ్చినటువంటి ఆరోపణలు ఇప్పుడు తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి. అయితే ఇక్కడ ఒక రకంగా శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి కాస్త బయటకు వచ్చి పెరోల్ మీద, అది కూడా హాస్పిటల్లో ఇటువంటి ఎస్పీలు వ్యతిరేకించిన పెరోల్ పైన వీడియోలు ఇప్పుడు రావటం అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ అనుమానం ఏంటంటే ఇద్దరు ఎస్పీలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన ఈయన పెరోల్కి సంబంధించి 3వ ఎస్పీతో ఆమె గోవా ట్రిప్కు కూడా వెళ్లడంతోనే శ్రీకాంత్కు పేరోల్ వచ్చింది అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందినటువంటి యువ నాయకులతో కూడా ఈమె గత కొంతకాలంగా టచ్లో ఉన్నారు, సెటిల్మెంట్లు, లాబియింగ్లు చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఆమె కూడా స్పందిస్తున్నారు. అంటే రౌడీ షీటర్ శ్రీకాంత్ తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను అనేది ఆమె చెప్తున్నటువంటి మాట. అంటే ఒక వ్యక్తి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నానని తెలిసి కూడా ఆమె లవ్ చేశాను, ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటా అంటే
ఇక ఎట్లా చూడాలనేది అర్థం కావట్లేదు ఈ వ్యవహారం. ఇదే డిఫరెంట్ చర్చకు దారితీస్తోంది. అయితే ఇక్కడ ఈమె చాలా వరకు ఈమె వ్యవహారాలన్నీ కొట్టిపరుస్తారు. అంటే తను ఎటువంటి మోసాలు చేయలేదు, నేను నార్మల్ మహిళనే, ఆమె నా పేరుతో ఏమైనా బ్యాంక్ అకౌంట్లో కోట్లు ఏమైనా లావాదేవీలు జరిగింటే ప్రూవ్ చేయాలని, గోవాకు వెళ్ళినటువంటి ఆధారాలు ఉంటే కూడా ప్రూవ్ చేయాలి అనేది ఆమె చెప్పుకొస్తారు. కానీ ఆమె ఎంత ఖండించినా ఈ వార్తని జరుగుతున్నటువంటి తంతు చూస్తుంటే ఖచ్చితంగా అనుమానం రేకెత్తిస్తుంది. అంటే ఇద్దరు ఎస్పీలు డిఫర్ చేసి పేరోల్ ఆపేసిన మళ్ళీ కూడా వచ్చింది అంటే, మరీ ముఖ్యంగా వచ్చిన తర్వాత హాస్పిటల్లో సీక్రెట్గా కలవటం, రొమాన్స్ వీడియోలు బయటికి రావటం, ఈ వ్యవహారమే ఇప్పుడు ఖచ్చితంగా నెల్లూరులో అరుణ లీలలు ఇంకా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది కేవలం ఒక టీజరు ట్రైలర్ మాత్రమే. మొత్తం సినిమా అరుణది ఇంకా ఏముంది, పుష్పక్క సినిమా ఇంకా ఏముంది, గోవా ట్రిప్కు వెళ్తేనే ఇప్పుడు పేరోల్ వచ్చింది అంటే ఇంకా ఈమె తెర వెనక ఇంకేమేం చేసింది అనేది చాలా అనుమానాస్పదంగా ఉంది, పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత నెల్లూరు అరుణ లీలల మీద, ఆమె వ్యవహారాల మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.